కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన బీసీ వర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి అన్ని రంగాల్లో బడుగు బలహీన బీసీ గీత కార్మికులను ఆదుకుంటున్నారని కూడా ఆ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, బీసీ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలోనే కాకుండా 2013 నుంచి 2019లో సీఎం చంద్రబాబు నాయుడు ఆదరణ పథకం ద్వారా గీత కార్మికులకు గీత సామాగ్రిని అందించి గీత కార్మిక సంఘాలను ప్రోత్సహించారని కూడా ఎమ్మెల్యే అన్నారు. కల్లు గీత సోదరుల కోసం మద్యం షాపులో 10% కేటాయిస్తూ 340 షాపులు కేటాయించిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే 2 లక్షల రూపాయల్లో కూడా 50% కల్లు గీత సోదరులకు ప్రభుత్వం రాయితీ కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గీత కార్మికుల సోదరుల కోసం 10% బారుల్లో కానీ గతంలో 10% మద్యం షాపుల్లో 340 షాపులు కేటాయించిన పరిస్థితి, 2 లక్షల రూపాయల డబ్బులు కూడా 50% రాయితీ ఇచ్చిన పరిస్థితి కలుగీత కార్మికుల సోదరుల కోసం. ఇప్పుడు 10% బారుల్లో కూడా ఇచ్చినందుకు కలుగీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినందుకు కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీస్లో కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకుల్ని అభినందిస్తూ, అలాగే ఈ నియోజకవర్గం నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గతంలో 100 చెక్కులు మనం తప్ప ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఒకే రోజు. మొన్న 100 చెక్కులు ఇచ్చాం, ఇవాళ 110 చెక్కులు ఇస్తున్నాం. దాదాపు అమౌంట్ తక్కువ, కానీ పోయినసారి 99 చెక్కులు 100 చెక్కులు ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు ఈసారి కూడా 43 లక్షల రూపాయలు 110 మందికి సీఎంఆర్ఎఫ్ వచ్చింది. దీన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్న గవర్నమెంట్ పిఎల్ కూడా థ్యాంక్స్ చెప్తూ, రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా, ఈ నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధిగా పనిచేస్తుంది తప్ప ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పిన దానికి కష్టపడి పనిచేస్తున్నా. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని రాబోయే 2 సంవత్సరాలు మీరు చూడబోతారు. అది పరిశ్రమ వస్తాం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇప్పటికైనా ఎంప్లాయ్మెంట్ కానీ, మళ్ళీ మీరు పారిశ్రామిక కారిడార్కి వెళ్తే ఎంతమంది పనిచేస్తున్నారో మీరు చూసే పరిస్థితి. అలాగే ఈ కొత్తగా ఓపెన్ అయిన కంపెనీలు కానీ, మన లోకేష్ బాబు ఐటీ కంపెనీ ఓపెన్ చేసిన దాంట్లో 350 మంది హైదరాబాద్ నుంచి పనిచేసే వాళ్ళు కూడా మంచి ప్యాకేజీతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో హెచ్సిఎల్ కూడా ఎంప్లాయ్మెంట్ పెంచింది. ఈ మధ్య కాలంలో కూడా 300-400 మందిని, 382 మందిని హెచ్సిఎల్ హైర్ చేసింది. వాళ్ళు ఉన్న గ్రామానికి సంబంధించిన నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో ఇప్పుడు 7,500 ఉద్యోగాలు కల్పించామంటే ఇంకా 7,500 కల్పిస్తాం, పెద్ద మ్యాటర్ అనేది అనుకోవట్లా. 10% రిజర్వేషన్ ఇస్తానన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మాకు ఆదరణ పథకం ద్వారా గతంలో వివిధ రకాల గీతకు సంబంధించిన పనిముట్లు పంపిణీ చేశారు. మాకు అదే విధంగా గీత కార్మికులు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లని పంపిణీ త్వరితగతిన మా కోట మాకు ప్రత్యేకంగా కేటాయించి ఆయన ఇచ్చినారు. అదే విధంగా గీత కార్మికులు చెట్లకి ప్రొఫెషన్ ఎక్సైజ్ వారు కట్టకపోతే వాళ్ళు కింద నుంచి పోలీస్ కేసులు పెడతామని చెప్పి బెదిరేసేవాళ్ళు. మా వినత మేరకు చంద్రబాబు నాయుడు గారు కరుణించి ఈ పనుని అసలు ఎటువంటి గౌరవ కులం వద్ద ఎటువంటి కూడా వసూలు చేయొద్దు. అదే విధంగా మన తెలంగాణలో మళ్ళీ మాకు కూడా ఈత వనాలు, తాటి వనాలు ఏర్పాటు చేసుకోవడానికి కొంత 2-3 ఎకరాల పొలాల్ని కేటాయించి మా గౌడ సంఘానికి చేయూతకి ఇవ్వాల్సిందిగా, అదే విధంగా ఎమ్మెల్యే గారు ఏ విధమైన సరే మా సంఘానికి పూర్తి స్థాయిలో సహకరించి మా సంఘాలు ఇప్పుడు ఏఎంసీ